నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎట్లున్నావు అమ్మా? బాగున్నా అన్న. ఇప్పుడు నీ కాన్స్టిట్యున్సీలో అంటే నాగర్ కర్నూలు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి? 14,50,000 ఉన్నాయన్న ఓట్లు. జనాభా వచ్చేసి 17 లక్షల పైన ఉన్నారు. ఓకే, ఓన్లీ కాన్స్టిట్యున్సీలో 17 లక్షల పైన జనాభా ఉన్నారు. సో దాంట్లో 14 లక్షల మందికి ఓట్లు ఉన్నాయి. సో అందులో నీకు ఎంత ఎంత మెజారిటీ వస్తుంది? 10,000 మెజారిటీ వస్తుంది. సో 10,000 ఓట్లు వస్తున్నాయని నేను అనుకుంటున్నా. నువ్వేమంటావు? 10,000 మెజార్టీతోనే గెలుస్తా అనుకుంటున్నావు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకు భారతదేశంలో? 28. 28 ఏమో కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. కరెక్టా? సో ఎంపీ అంటే ఏంది? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎమ్మెల్యే అంటే ఏంది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కరెక్టా? కొంచెం నచ్చేస్తుంది అన్న. ఓకే, సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే, బరెలకు ఎంపీగా గెలిస్తే రాజ్యసభకి వెళ్తుందా, లోక్సభకి వెళ్తుందా? ఫస్ట్ మా ఇంటికి వస్తాను, వచ్చి మా వాళ్ళతో హ్యాపీనెస్ పంచుకొని అది చేస్తారు కదా ప్రమాణ స్వీకారం. ఏం చేస్తారు? ప్రమాణ స్వీకారం ఏడే చేస్తారు లోక్సభలో. మీ ఇంట్లో చేస్తావా? లేదు, లోక్సభ. మరి నేను ఏం క్వశ్చన్ అడిగినా రాజ్యసభకి వెళ్తావా పార్లమెంట్ కి వెళ్తావా అన్న. నువ్వు నీది యూట్యూబ్ ఛానల్, నీ బ్లాగ్ అది అనుకుంటున్నావు? ఏమనుకోలేదు. మరి నేను క్వశ్చన్ అడిగినప్పుడు మా ఇంటికి పోతానంటే మరి ఇంటనే ఉన్నా, మరి ఎంపీగా ఎందుకు పోటీ చేస్తావు? లేదు, ఫస్ట్ గెలిచిన తర్వాత డైరెక్ట్ ఆడికి వెళ్ళరు కదా అన్న. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంది? నువ్వు ఎంపీగా గెలిస్తే రాజ్యసభకి వెళ్తావా, లోక్సభకి వెళ్తావా అని అన్నా. నీ ఆన్సర్ ఏంది? లోక్సభకి వెళ్తా. సో రాజ్యసభకి ఎందుకు వెళ్ళు? అది నామినేటెడ్ పోస్ట్ వాళ్ళు వెళ్తారు, నామినేట్ ఎంపీ వాళ్ళు వెళ్తారు, అది పెద్దల సభ. ఓకే, సో రాజ్యసభకి అంటే ఓన్లీ పెద్దలు వెళ్తారా? అంటే లోక్సభకి పెద్దలు రారా? ఎందుకన్నా ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతావు? పిచ్చి క్వశ్చన్ ఏంది? నీకు తెలుసో తెలియదో అని అడగాలి కదా. తెలిస్తే గివ్ అడుగుతారు అన్న. నన్ను అడుగుతారు, ఇంకే పెద్ద పెద్దలను కూడా అడగొచ్చు కదా. అందరిని అడుగుతాం, నిన్ను ఒక్కమని ఎందుకు అడుగుతాం? నన్నే టార్గెట్ చేసి అడిగినట్టుంది మీరు. ఏదో ఏదో ఏమంటారు, శపథం పూనినట్టుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏమైనా క్వశ్చన్లో రాసుకొని వచ్చినా? ఏమో మరి, నీకే తెలియాలి. నీకు తెలుస్తుంది కదా, నేను నార్మల్ గా అడుగుతున్నా. మైండ్ లో ఫీడ్ చేసుకున్నావేమో, ముందే అడగాలని చెప్పేసి. ఓకే, మైండ్ లో ఫీడ్ చేసుకున్నా నేను, అంతే. సో నాగర్ కర్నూలు నుంచి నువ్వు పోటీ చేయబోతున్నావు. సో నాగర్ కర్నూలు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి? 7 అన్న. ఒక 3 చెప్పు. కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట్. ఓకే, ఇంకా 4 ఏమున్నాయి? కల్వకుర్తి, జోగులాంబ గద్వాల్, అల్లంపూర్, వనపర్తి. ఓకే, సో ఇంకా ఎన్ని ఉన్నాయి మొత్తం? 7 ఉన్నాయి. 7 ఉన్నాయి మొత్తం. సో ఇవన్నీ వెంకటేష్ నేర్పించిందా? ఆయన ఎందుకు నేర్పిస్తా, నేను చదువుకునేనా, నాకు తెలియదా? ఓకే, ఏం చదువుకున్నాను? డిగ్రీ అయిపోయింది. ఓకే, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ తర్వాత జాబ్ రాసిన. ఎన్ని జాబ్లు రాసిన గవర్నమెంట్? గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన. ఓకే, అవి అంటే పోస్ట్ పోన్ అయినాయి కదా ఎగ్జామ్స్. గ్రూప్ 1 రాసిన, మళ్ళీ సెకండ్ టైం కూడా రాసిన, కానీ అది లీకేజ్ అయింది అని చెప్పేసి అన్నారు. గ్రూప్ 4 రాసిన, ఎస్ఐ కానిస్టేబుల్ రాసిన. ఓకే, ఒక 4-5 ఎగ్జామ్లు రాసిన. జాబ్ రాలేదు. జాబ్ ఎందుకు రాలేదు? నువ్వు చదువుకోక రాలేదా, వాళ్ళు జాబ్ ఇవ్వలేరా? చదివినన్నా. అప్పుడు నాకు ఎక్కువ డిపార్ట్మెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండే. మిగతా అప్లై చేసినా కానీ దీంట్లో మీద ఇవి కొట్టుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. సో కరెక్ట్ టైంలో కేసు పెట్టేసిండ్రు. ఇంకా ఇక్కడ తిరుగుడు, అక్కడ తిరుగుడు, ఈ మైండ్ అప్సెట్. ఇంకా ఏమని చెప్పారంటే, కేసు అయింది కదా, ఇంకా నీకు జాబ్ రాదనేసి. అప్పుడు కేసు గురించి నాకు అంత తెలియదు. ఫస్ట్ ఈ కేసులో అయితే ఇట్లా ఉంటుంది, ఇట్లా కొట్టేపించుకుంటారు, ఏం కాదు, ఒకవేళ జాబ్ వచ్చినా దాన్ని పక్కకు పెడతారు, నువ్వు కేసు కొట్టేపించుకున్నాక మళ్ళీ ఉంటుంది, ఇవన్నీ నాకు తెలియదు. నా మైండ్ లో ఒకటే చెప్పారు, నీ మీద కేసు అయింది, జాబ్ రాదు, ఇంకా చదవకు, వేస్ట్ నువ్వు, అట్లా చెప్పేసిరు. ఇంకా నాకు ఇంత చదివి జాబ్ రాదేమో, ఇంటికి ఏమో ఒక పెట్టుకుని, ఈ అప్సెట్ లో కూడా నేను జాబ్ కొట్టలేక ఈ జాబ్ కొట్టలేవు అని చెప్పేసి నేను ఎందుకు క్వశ్చన్ అడిగిన అంటే, రీసెంట్ గా నువ్వు ఒక దగ్గరికి వెళ్తే అక్కడ నిన్ను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పుడు కింద కామెంట్ పెట్టడం జరిగింది, అవన్నీ తెలిస్తే గవర్నమెంట్ జాబే వస్తుండే కదా, ఇట్లెందుకు అసెంబ్లీలో పోటీలు చేస్తుంది అని చెప్పేసి అనడం జరిగింది. దానికి ఏం సమాధానం ఉంది నీ దగ్గర? సరే అన్న, ఇవన్నిటికీ ఆన్సర్ ఉండాలి, మళ్ళీ నామినేషన్ వేయచ్చు కదా అన్న. ఓకే, ఇప్పుడు ఒక మాట, నాకేం తెలియకుండానే నాకు అంత తెలియలేని దద్దమని అంటారు, ఏమనుకుంటారు నాకు తెలియదు. మరి నేను ఇంత ధైర్యం నిలబడ్డా. సో వాళ్ళకంతా తెలుసు, సముద్రం అంతా చదువు తెలుసు, మళ్ళీ వాళ్ళు వేయొచ్చు కదా, ఎందుకు వేస్తలేరు? మరి వేసిన వాళ్ళకేమో సపోర్ట్ చేయరన్నా, ఇంకా వాళ్ళేమో వేయరు, వేసేటోళ్ళకేమో ఇట్లాంటి వెనకాల కత్తిపోట్లు అవి ఇవి ఏమేమో వేస్తుంటారు. ఇక కత్తిపోట్లు ఎవరు ఓడిచారు?
ఇంక మాటలతోనే ఓడుస్తారు, ఇంకా కత్తిపోటు అయితే ఒకసారి వస్తా కదా, అందుకే మాటలతోనే ఓడిచి కూడా చంపుతారు. ఓకే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తుంటే నీ కోపం వస్తుందా? ఏం వస్తలేదు. మరి అంత సీరియస్ అయితే నువ్వు కత్తిపోట్లు సీరియస్ గా అడుగుతున్నావు కాబట్టి నేను సీరియస్ చెప్తాను. అవును, నువ్వు ఎంపీగా పోటీ చేస్తున్నావు కాబట్టి సీరియస్ అడుగుతున్నా. నీకేం తెలుసు అసలు ఎంపీకి ఎందుకు పోటీ చేస్తున్నావు? అందుకే నేను కూడా సీరియస్ గానే ఆన్సర్. మీరు సీరియస్ అడిగితే నేను నవ్వుకుంటే చెప్తే బాగుండదు కదన్నా, ఓకే అందుకే సీరియస్ చెప్తున్నా. సో ఈ మాటల్ని పెళ్లికి ముందు లేకుండా పెళ్లి తర్వాత వచ్చినాయి అనమాట. ఏంటివి? ఇప్పుడు ఇంతగానం ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఏం లే, అప్పటి నుంచే నేను ధైర్యంగానే ఉన్నా. ఓకే.